గోలం భయ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్. సో మనకైతే తెలుగులో అవైలబుల్ లేదు, ఆ ఫోన్ లేని సబ్స్క్రైబర్లతో చూడగలుగుతా బ్రో అని అంటే మనకైతే అమెజాన్ ప్రైమ్ అయితే స్ట్రీమ్ అవుతుంది, వీళ్ళు చూస్తుంటే చూసండి. ఇది ఒక మలయాళం ఫిలిం అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, వీటేక్ అని ఒక చిన్న కంపెనీ భయ. సో దీంట్లో ఫ్యూ మెంబర్స్ ఎంప్లాయర్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మన హెడ్ అన్నట్టు ఒక జాన్ అనే క్యారెక్టర్ అని ఒక హెడ్ ఉంటారు. సో హెడ్ అనే వ్యక్తి చనిపోతారు అన్నట్టు. సో ఆ కంపెనీలో ఎలా చనిపోయాడు మరి ఏంది అనేది మీరు ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది మూవీలో అయితే చూస్తారు. నిజం చెప్తున్నా, లిటరల్లీ ఆ ఇన్వెస్టిగేషన్ అదంతా మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. సో ఈ ఇన్వెస్టింగ్ చేసేదేమో మన ఏఎస్పి సందీప్ అనే క్యారెక్టర్ చేస్తూ ఉంటారు ఈ ఫిలింలో. సో మనకు ఈ ఎంటైర్ క్రైమ్ చూపెట్టే ఎలిమెంట్స్ కానీ అండ్ మనకు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఆ థ్రిల్లర్ ఇంట్రెస్ట్ కలిగించే సీన్స్ కానివచ్చు, అదంతా ఓవరాల్ మీకు ఒక రేంజ్లో అనిపిస్తుంది అండ్ మీకైతే నచ్చుతుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏం లేదు, నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు భయ, అది అని చెప్తాను. ఓకే, ఇక ఫస్ట్ హాఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆ కంపెనీ చూపెట్టడము, ఆ మొత్తం ఎన్విరాన్మెంట్ని చూపెట్టడము, అలా ఒక ఫ్రెష్గా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక పోగా ఆ ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ గురించి చెప్పాలంటే, ఆ ట్విస్ట్ తగిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ అనేది ట్విస్ట్లో ఉన్నదే స్టోరీ అనేది రన్ అవుతుంది. అర్థమైందా? మీకు అర్థం కాకపోవచ్చు, మీరు మూవీ చూస్తే మాత్రము సర్ప్రైజ్ అవుతారు, అది మాత్రం పక్కా చెప్తాను. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక సెకండ్ హాఫ్ చెప్పాను కదా, ఆ వేరియేషన్స్ ఉంటుంది. ఇక వెన్ కమింగ్ టు క్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడాలంటే ఒకటే చెప్తున్నాను, ఆ క్లైమాక్స్ పోర్షన్ చూసిన తర్వాత మనకు సెకండ్ పార్ట్ కూడా ఉండొచ్చు గోలం అనే ఈ ఫీలింగ్కి అన్నట్టు నాకు అనిపించింది. మ్యాక్సిమం మీరు ఫిలిం చూస్తే మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, మీ మైండ్లో రేజ్ కావచ్చు అనేది నేను చెప్తాను. అండ్ పర్ఫార్మెన్స్ బై అందరి క్యారెక్టర్స్ బాగున్నది. అండ్ కమింగ్ టు మనం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే భయ, ఆ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ తగ్గట్టు, ఆ సీన్స్కి తగ్గట్టు సూటబుల్గానే వర్కౌట్ అయింది అన్నట్టు అనిపించింది. అది మనం ఎక్కువ మాట్లాడుతాను. ఒకటే చెప్తున్నాను, మీరు మాత్రం చాలా బాగా థ్రిల్ అవుతారు అండ్ మీరు సర్ప్రైజ్ అవుతారు అని చెప్తాను. ఇది మాత్రం చెప్తాను. మీరు ట్రై చేస్తారంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, వెళ్ళి చూడండి. నాకు మాత్రం బాగా నచ్చింది. అండ్ ఈ వీక్లో నేను చూసిన వన్ ఆఫ్ ది క్రైమ్ ఫిలిం కూడా అంటే ఇదే ఫిలిం అని చెప్పుకోవచ్చు. అంటే రీసెంట్గా నేను చూసిన ఫిలింలో మన బృందా ఫిలిం, సో మన త్రిష గారిది. సో ఆ తర్వాత ఇదే ఫిలిం అని నేను చెప్తాను. అండ్ ఈ ఫిలింని నేను థ్రిల్లర్ అండ్ క్రైమ్ ఫిలిమ్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫిలిం రికమెండ్ చేస్తాను. సో గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద ప్రైమ్ వీడియో. అండ్ సో ఇదనమాట ఓవరాల్గా వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్.